చీకటి చీకటి అని 10,000 సార్లు మొత్తుకున్నా పారిపోదు. దీపం వెలిగించాలి. జీవితం కూడా అంతే. సమస్యలు సమస్యలని ఎంత మొత్తుకున్నా లెక్కకి రాదు. కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని సమస్యను తరిమివేయాలి. అలలు తగ్గాక స్నానం చేద్దాం అనుకున్నాడట ఒకడు. సముద్రాన్ని చూస్తూ బాధ్యతలు తీరిపోయాక జ్ఞానం సంపాదించుకుందాం అనుకున్నాడట ఇంకొకడు. వాడెప్పటికీ స్నానం చేయలేడు. వీడికి ఎప్పటికీ జ్ఞానం రాదు. ఏబిసిడిలోని అన్ని అక్షరాలు వంగి ఉంటాయి, కానీ ఒక ఐ అక్షరం మాత్రం వంగదు. ఎందుకంటే ఐ అంటే నేను అనే అహం. ఆకాశానికి ఎదిగాక ఎవరైనా గుర్తిస్తారు, కానీ నువ్వు నేల మీద ఉన్నప్పుడు గుర్తించిన వారే నీవాళ్ళు. మన క్యారెక్టర్ గురించి ఒకరి వేలు ఎత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్లు మనం ఉండట్లేదని అర్థం. అంతేకాని మన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు. వేలెత్తి చూపేవాళ్ళెవరూ నీతివంతులు కాదు. నీకు పైన ఉన్నవాడిని చూసి బాధపడకు. నీపై నీకు అసహ్యం వేస్తుంది. నీ కింద ఉన్నవాడిని చూసి చులకనగా చూడకు. తలపగరు వస్తుంది. నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోకు. నువ్వు నీలానే ఉండు. అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. జీవితంలో చాలా గొప్ప సంతోషాలిచ్చేవి అనుకోకుండా లభిస్తాయి. ఎందుకంటే అవి ఆశించకుండా వచ్చినవి. ప్రతి రాయిలో కూడా దేవుడు ఉంటాడు, కానీ దానికి ఒక రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. అలాగే మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం రావాలి. వృద్ధులు గతాన్ని నెమరవేస్తూ జీవిస్తుంటారు. అందుకే విచారంగా ఉంటారు. యువత భవిష్యత్తు కోసం జీవిస్తుంటారు. అందుకే ఆందోళనగా ఉంటారు. పిల్లలు వర్తమానంలో జీవిస్తుంటారు. అందుకే ఆనందంగా ఉంటారు. నీ అవసరాలకు మించి నువ్వు ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా వేరొకరి జీవితానికి సంబంధించిందే. మన జీవితం ఎదుటివారిని ఆకర్షించేంత అందంగా లేకపోయినా ఎదుటివారిని ఆలోచింపజేసే అంత అద్భుతంగా ఉంటే చాలు. మనిషిగా మనం సక్సెస్ అయినట్లే. రామభక్తుడైన హనుమంతుడు లంకా దహనం చేసినప్పుడే రావణుడు ఆలోచించాల్సింది వచ్చేది రణం కాదు మరణం అని. హెచ్చరికలు ఎప్పటికైనా పతనం కోసమే. సురక్షితంగా ఉందని వాడ తీరంలోనే ఉండిపోదు. ఆటుపోట్లని ఎదుర్కొంటూ సముద్రయానం చేస్తూనే ఉంటుంది. మనిషి కూడా అలానే ఉండాలి. రిస్క్కి భయపడక ఉన్నచోటే ఉండిపోకుండా జీవితం అనే సాగరాన్ని ఈదుకుంటూ ముందుకు దూసుకుని పోవాలి. సంతోషాన్ని పంచుకున్న క్షణాలను, ఆనందంగా నవ్వుకున్న రోజులను గుర్తుపెట్టుకుని గొడవలు, కోపాలను, కలహాలను మర్చిపోవాలి. లేకపోతే ఆ గొడవలు, కోపాలు మనుషులను దూరం చేస్తాయి. అందుకే గుర్తుపెట్టుకోవడమే కాదు, మర్చిపోవడం కూడా ముఖ్యమని తెలుసుకో. ఒకప్పుడు ప్రేమను చూసి బంధాలు కలుపుకునేవారు, కానీ ఇప్పుడు డబ్బును చూసి బంధాలు కలుపుకుంటున్నారు. ఒకసారి మనిషి కోకిలతో అన్నాడు, నువ్వు నల్లగా లేకపోతే ఎంత బాగుండేది. సముద్రంతో అన్నాడు, నువ్వు ఉప్పగా లేకపోతే ఎంత బాగుండేది. గులాబీతో అన్నాడు, నీకిలా ముళ్ళు లేకపోతే ఎంత బాగుండేది. అప్పుడు ఆ ముగ్గురు మూకుమ్మడిగా ఇలా అన్నారు, ఓ మనిషి, నీలో ఇలా ఇతరుల లోపాలు వెతికే గుణం లేకపోతే నువ్వు ఇంకెంత అద్భుతంగా ఉండేవాడివో కదా. బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి, కానీ బంధాలే బాధలుగా మారితే బతుకు బలహీనపడుతుంది. అవసరాలు అడిగేలా చేస్తాయి, అత్యవసరాలు అడుక్కునేలా చేస్తాయి. సొమ్ములతోనూ సమయంతోనూ అప్రమత్తంగా ఉన్నప్పుడే అవసరాలనేవి పలకరించినట్లుగా ఉంటాయి, లేదంటే అత్యవసరాలై పరిగెత్తిస్తాయి. గడిపే కాలాన్ని అడిగితే జ్ఞాపకాన్ని ఇస్తుంది,
గడుస్తున్న కాలాన్ని అడిగితే ఆనందాన్ని ఇస్తుంది. గడపపోయే కాలాన్ని అడిగితే అవకాశమిస్తుంది. జీవితంలో విసిగిపోయిన ఆడది జీవోత్సవంలా ఇంకా బ్రతుకుతూ జీవితంలో పోరాడుతుందంటే అది తన కడుపున పుట్టిన బిడ్డల కోసం మాత్రమే. మన సక్సెస్ ఎలా ఉండాలంటే మనల్ని వద్దు అనుకుని వదిలి వెళ్ళిపోయిన వారు ఎందుకు వెళ్ళిపోయామా అని బాధపడేలా ఉండాలి. విజేత అంటే ఎవరో కాదు, కలల కన్నవారు, ఆ కలలను నిజం చేసుకోవడానికి రాజీ పడనివారు. ఎప్పుడైతే మనం ఎమోషనల్ ఫీల్ అవుతామో అప్పుడే మనల్ని ఎదుటివారు వాడుకోవడం, ఆడుకోవడం, శాసించడం చేస్తారు. మనం సంతోషంగా బ్రతకాలి అనుకుంటే మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం మానేయాలి. ఖాళీ కడుపుకి కష్టం విలువ, ఒంటరితనంలో బంధం విలువ, అవకాశం చేజారినప్పుడు సమయం విలువ, చేతిలో చిల్లిగవ్వ లేనప్పుడు మనిషి విలువ తెలుస్తుంది. ఏడుపొచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి, నవ్వొచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. జీవితమే ఒక విచిత్రం. గొడవ పడని బంధాలు అందమైనవి అయితే ఎన్ని గొడవలు పడినా విడిపోని బంధాలు అద్భుతమైనవి. ఒడ్డుకు చేరేవారి మాటలు ఒకలా ఉంటాయి, నీళ్లల్లో ఈదేవాడి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్లల్లో బ్రతకగలం, లేదంటే పోతాం. కానీ ఈ సమాజం మధ్య బ్రతకాలంటే ఇంకా చాలా చాలా విద్యలు తెలిసి ఉండాలి. ఎక్కువగా చదువుకోలేదని దిగులు చెందకు. మనకు ప్రతిరోజు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూనే ఉంటుంది జీవితం. బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలే కానీ మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు. అన్నీ ఉన్నప్పుడు నీతో వచ్చేవారిని గుర్తుపెట్టుకో, కానీ ఏమీ లేనప్పుడు నీతో ఉన్నవారిని గుండెల్లో పెట్టుకో. సమయం, ఆరోగ్యం, బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు. అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలుస్తుంది. అందుకే సమయాన్ని ఉపయోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నిలబెట్టుకోవాలి. నీ గతం నిన్ను ప్రశ్నిస్తే వెంటనే జవాబు చెప్పకు. గతం ఒక జ్ఞాపకం తప్ప అది నీకు కొత్తగా చెప్పేది ఏమీ లేదు.